హాయ్, వెల్కమ్ టు రిచ్ టీవీ తెలుగు యూనివర్సల్ లైఫ్ స్కూల్. మై డియర్ ఫ్రెండ్స్, మనం యూనివర్స్లో ఉన్నాం. చేప ఏ విధంగా నీటిలో ఉందో ఆ విధంగా మనమందరం యూనివర్స్లోనే ఉన్నాం. యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఆధారంగా మన జీవితం నడుస్తోంది, కొనసాగుతోంది. ఉదాహరణకి విశ్వశక్తి ఆధారంగా భూమి ఏ విధంగా తిరుగుతోందో ఆ విధంగా అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, మేనిఫెస్టేషన్ ప్రక్రియ ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతోంది. ఇది ఇప్పటిది కాదు, ఇది యుగ యుగాలుగా జరుగుతోంది. మన ఋషులు, మునులు, యోగులు దీనిని ప్రాక్టీస్ చేశారు. వాళ్ళు కోరుకున్న దేవతల్ని వాళ్ళు సాక్షాత్కరింప చేసుకున్నారు. ఇది ప్రత్యేకంగా చేసేది కాదు, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో నిరంతరం జరిగేది. ఈ విషయాన్ని భగవద్గీత ప్రకారం మేనిఫెస్టేషన్, సంకల్పం సంభవంగా ఎలా మారుతుందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవద్గీతలో చెప్పిన మేనిఫెస్టేషన్ రహస్యం ఏంటంటే, మీ ఆలోచనలతో, భావాలతో మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. మన జీవితంలో మనం కోరుకున్నది ఎందుకు రావడం లేదు, ఎందుకు కొందరికి అన్నీ సులభంగా వస్తున్నాయి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుంటారు. ఒక గొప్ప సూత్రం, యద్భావం తద్భవతి. మన భావం ఎలా ఉంటే మన జీవితం అలానే మారుతుంది. ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీరు మీ ఆలోచనల శక్తిని, గీతలో చెప్పిన మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ని, రోజు చేయాల్సిన ప్రాక్టికల్ స్టెప్స్ గురించి మీరు తెలుసుకుంటారు. ఇవి గనక మీరు ప్రతిరోజు తప్పకుండా ఫాలో అయితే మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. పాయింట్ నెంబర్ 1, ఆలోచనల శక్తి. భగవద్గీతలో ఇలా చెప్పబడింది. చాప్టర్ 17 వెర్స్ 3, మనిషి తన శ్రద్ధ ప్రకారం తయారవుతాడు. అంటే మీకు మీ మీద నమ్మకం ఉంటే మీరు ఎదుగుతారు, గ్రో అవుతారు. మీకు మీ మీద డౌట్ ఉంటే మీరు స్టాగ్నేట్గా ఉండిపోతారు, మీ ఎదుగుదల ఆగిపోతుంది. కారణం ఏంటంటే, మనసు ఒక సాఫ్ట్వేర్. ఆలోచనల ద్వారా మీ మనసు ప్రోగ్రామింగ్ చేయబడుతోంది. మీ మనసుకు మీరు ఎలాంటి ప్రోగ్రామింగ్ చేస్తున్నారో మీ లైఫ్ రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, భావం. భావం ద్వారా, చర్య ద్వారా ఫలితాన్ని పొందుతున్నారు. మీ ఇన్నర్ వరల్డ్ ద్వారానే ఔటర్ వరల్డ్ తయారవుతోంది. మీ అంతరంగ ప్రపంచమే బాహ్య ప్రపంచాన్ని సృష్టిస్తుంది. గీతలో మరో గొప్ప శ్లోకం, చాప్టర్ 8 వెర్స్ 6, మన చివరి భావం మన నెక్స్ట్ రియాలిటీ అవుతుంది. చివరి భావం అంటే ఈ క్షణంలో మనం ఎలాంటి భావం, చివరగా ఎలాంటి భావంలో ఉన్నామో అది నెక్స్ట్ రియాలిటీ అవుతుంది. ప్రజెంట్ మూమెంట్లో మనం ఏం ఆలోచిస్తున్నామో అదనమాట ది పవర్ ఆఫ్ నౌ. ప్రజెంట్ మీరు ఏ ఎమోషన్లో ఉంటే అదే రియాలిటీ అవుతుంది. అంటే మీరు ఎప్పుడు ఫియర్లో ఉన్నారనుకోండి, ఫియర్ రియాలిటీ క్రియేట్ అవుతుంది. మీరు అబండెన్స్లో ఉంటే అబండెన్స్ అట్రాక్ట్ అవుతుంది. మేనిఫెస్టేషన్ ఫార్ములా ఏం చెప్తుంది? థాట్స్, ఎమోషన్స్, యాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్స్. ఇదే నిజమైన మేనిఫెస్టేషన్ ప్రాసెస్. పాయింట్ నెంబర్ 3, అటాచ్మెంట్ లేకుండా మేనిఫెస్టేషన్ చేయాలి. ఇది చాలా ముఖ్యమైన రహస్యం. భగవద్గీతలో కూడా ఈ విషయం చెప్పబడింది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, చాప్టర్ 2 వెర్స్ 47. దీని అర్థం, మీరు పని చేయాలి కానీ ఫలితం మీద అటాచ్మెంట్ ఉండకూడదు. అది యూనివర్స్కి వదిలేయాలి, ఆ క్రియేటర్కి వదిలేయాలి, ఆ సృష్టికర్తకి వదిలేయాలి. ఎందుకంటే అటాచ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫియర్ ప్లస్ స్ట్రెస్. మనం అటాచ్మెంట్ పెంచుకున్నామనుకో, దాని మీద మనకు భయం పెరిగిపోతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది. డిటాచ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు క్లారిటీ ప్లస్ పవర్. మనకు క్లారిటీ ఉంటుంది, మనం ఎంత ఎఫర్ట్ పెట్టామో, దాని మీద ఎంత ఎనర్జీ పెట్టామో మనకు తెలుస్తుంది, దానికి తగ్గట్టుగా రిజల్ట్ వస్తుంది. నిజమైన మేనిఫెస్టేషన్ ఏంటంటే యాక్షన్ ప్లస్ ఫెయిత్ మైనస్ అటాచ్మెంట్. దాని మీద మనకి ఎలాంటి అటాచ్మెంట్ ఉండకూడదు. పాయింట్ నెంబర్ 4, అలైన్మెంట్ విత్ యూనివర్స్. చివరగా భగవద్గీత ప్రకారం మనం యూనివర్స్లో ఒక భాగమని తెలుసుకున్నాం. అలాగే చాప్టర్ 6లో మెడిటేషన్ ప్లస్ యోగా గురించి మనసును ఏ విధంగా నియంత్రించగలగాలో కూడా
చెప్పబడింది. మనం మనసుని నియంత్రించగలిగితే జీవితం నియంత్రణలోకి వస్తుంది. మనం ఆ మనసుని ఎలా నియంత్రించాలో ప్రతిరోజు ప్రాక్టీస్, ఉదయాన్నే ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయడం, మీ గోల్ ఆల్రెడీ అచీవ్ అయినట్లుగా విజువలైజ్ చేయడం, గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వడం, గ్రాటిట్యూడ్ రాయడం, ప్రాక్టీస్ చేయడం. ఇది మీ వైబ్రేషన్ను చేంజ్ చేస్తుంది, రైజ్ చేస్తుంది. మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది. పాయింట్ నెంబర్ 5, డైలీ ప్రాక్టికల్ రొటీన్ ఎలా ఉండాలో తెలుసుకుందాం. ప్రతిరోజు ఒక 5 స్టెప్స్ ఫాలో అవ్వండి. నెంబర్ 1, ఉదయాన్నే లేచి ఒక 5 మినిట్స్ విజువలైజేషన్. మీ గోల్ ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా మీరు ప్రతిరోజు విజువలైజ్ చేయండి. అలాగే నెంబర్ 2, మెడిటేషన్ ఒక 10 నిమిషాలు మనసుని కామ్గా ఉంచుకోండి. అలాగే అఫర్మేషన్స్, పాజిటివ్ అఫర్మేషన్స్ని రాయడం, వీలైతే మిర్రర్లో చదవడం ప్రాక్టీస్ చేయండి. ఉదాహరణకి, నేను యోగ్యుడిని, నేను యోగ్యురాలిని, నేను విశ్వ సంపదకు, సమృద్ధికి అర్హుడిని, అర్హురాలిని. అబండెన్స్, సమృద్ధి నిరంతరం నా జీవితంలోకి ధారాళంగా ప్రవహిస్తోంది. నేను చేసే పనిలో విజయవంతమయ్యే అవకాశాలు నాకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ప్రతిరోజు అఫర్మేషన్స్ రాసి ప్రాక్టీస్ చేయండి. తర్వాత స్టెప్ నెంబర్ 4, ప్రతిరోజు ఒక చిన్న స్టెప్ యాక్షన్ చేయాలి, అంటే మీరు ఆచరించాలి. తర్వాత 5, గ్రాటిట్యూడ్, ఇప్పటికే దాన్ని కలిగి ఉన్నట్లు, ఆ లైఫ్ని మనం అనుభవిస్తున్నట్లుగా అనుభూతి చెందాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీ థాట్స్ మీ డెస్టినీని క్రియేట్ చేస్తున్నాయి. మీ బిలీఫ్ సిస్టమ్ మీ రియాలిటీని తయారు చేస్తుంది. సో భగవద్గీత ఏం చెప్తోంది? మీరు ఎలా ఆలోచిస్తారో మీరు అలానే తయారవుతారు అని చెప్తోంది. సో ఇక మీదట మీరు విక్టిమ్గా ఉండాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, జరిగిపోయిందని తలుచుకుంటూ నిరంతరం అలాగే ఉండిపోవాల్సిన అవసరం లేదు, స్టాగ్నెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు క్రియేటర్లా మారండి. సో మీ జీవితాన్ని కూడా మీరు కోరుకున్న విధంగా డిజైన్ లాగా తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూనివర్సల్ లైఫ్ స్కూల్ ద్వారా ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించబడుతున్నాయి. మీరు కూడా ఆ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఏప్రిల్ 26వ తేదీ ఆఫ్లైన్ క్లాస్ హైదరాబాద్లో నిర్వహిస్తున్నాను. మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటే ఆ క్లాస్లో జాయిన్ అయ్యి ఆ మేనిఫెస్టేషన్ ఫార్ములాని లైవ్లో మాస్టర్ ప్రెజెన్స్లో ప్రాక్టీస్ చేసి మీరు కోరుకున్న విధంగా మీ లైఫ్ని మేనిఫెస్ట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ. మీ విశ్వం మాస్టర్.